ఇళ్లు, వ్యాపార స్థలాలు ప్రారంభించినప్పుడు దిష్టి తగలకుండా గుమ్మడికాయ కట్టడం మన సాంప్రదాయం. దీనిని నరదిష్టి, కనుదిష్టి నివారణకు, అడ్డంకులు తొలగడానికి చేస్తారు. అయితే ఈ ఆచారాన్ని పాటించే ముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కూరలకు ఉపయోగించేది, మరొకటి దిష్టి కోసం వాడే బూడిద గుమ్మడికాయ. దీనిని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. గుమ్మడికాయను కడగకూడదు. దీనిపై పేరుకున్న బూడిదను శుభ్రం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. కేవలం పసుపు, కుంకుమ బొట్లు పెడితే సరిపోతుంది. గుమ్మడికాయను తొడమతో పట్టుకోవాలి. తొడమ ఊడిపోతే దాని శక్తి పోతుంది. తొడిమ లేకుండా కడితే ఫలితం ఉండదు. మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తిరగేసి పట్టుకోకూడదు. అంటే కాడ కిందకి, కాయ పైకి ఉండేలా పట్టుకోకూడదు. కాడ పైకి ఉండేలా పట్టుకుంటేనే దాని శక్తి నిలుస్తుంది. గుమ్మడికాయను కట్టడానికి సరైన సమయం అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే కడితే చాలా మంచిది. అది దిష్టిని తొలగించి శుభ ఫలితాలను ఇస్తుంది. అమావాస్య కుదరకపోతే బుధవారం లేదా శనివారం సూర్యోదయానికి ముందే కట్టవచ్చు. సూర్యోదయానికి ముందు కడితే విశేష ఫలితాలు, సూర్యోదయం తర్వాత కడితే సాధారణ ఫలితాలు ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత కడితే ఫలితం ఉండదు. గుమ్మడికాయను కట్టడం చాలా సులభం. గుమ్మడికాయను ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. దానిని జాలీలో పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. ఈ నియమాలను పాటించి సరైన సమయంలో గుమ్మడికాయను కట్టడం వల్ల దిష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు.